రైట్ ఇక బులెటిన్ లో రెయిన్ అలర్ట్ చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 18 గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. తీరం వెంబడి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. కాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండవచ్చునని హెచ్చరికలు జారీ చేశారు. రైట్ ఇక రెయిన్ అలర్ట్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు చెప్పండి. చూసుకుంటే కనుక బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పొచ్చు. పలు జిల్లాల్లో అయితే మాత్రం భారీ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని చెప్పొచ్చు. తీవ్ర అల్పపీడనంగా మారి ఇది అల్పపీడనం వాయు దిశగా అయితే మాత్రం చదువుతున్నట్టే మాత్రం వాతావరణ శాఖ వారు అయితే తెలుస్తున్నారు. దీంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అధికారులు అయితే మాత్రం ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక మొత్తం జిల్లాలు ఎఫెక్టబుల్ జిల్లాలు అయితే మాత్రం కాకినాడ జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పి అధికారికంగా అయితే సూచనలు అయితే చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుందని చెప్పి వర్షం కారణంగా రహదారులన్నీ కూడా ఇప్పటి వరకు జలమయం అయ్యని చెప్పొచ్చు. రహదారులపై భారీ వర్షం నీరు చేరడంతో పాదచారులకు, వాహనదారులు కూడా అవస్థలు పడుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం నిన్నటి నుంచి కూడా కొద్దిపాటి వర్షం అయితే మాత్రం పడి ఈ రోడ్ల మీద పాత సరుకులను అదేవిధంగా వాహనదారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే మాత్రం పక్క అయితే మాత్రం ఈ వింటర్ సీజన్ తో పాటు తుఫాన్ తోడడంతో చలిగాలు అధికంగా అయితే మాత్రం మొత్తం వీస్తున్నాయని చెప్పొచ్చు. చూసుకుంటే కనుక వర్షం దాటికైతే రోడ్లన్నీ కూడా ఇప్పటికే కాకినాడ జిల్లా, విశాఖ జిల్లా కొంతవరకు జలమయం అయ్యని చెప్పొచ్చు. కాలువలు అయితే మాత్రం ఇప్పటికే గ్రామాల్లో కాలువలు పొందుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లు అయితే మాత్రం పడుతున్నాయని చెప్పొచ్చు. ఈ తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా కదులుతుండడంతో తీరాన్ని చెరువుగా లేదా మరి 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఇలా ఉండగా కూడా వర్షాలు హెచ్చరిక నేపథ్యంలో రైతులు వరి కోతలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. 2-3 రోజుల క్రితం కోసిన వరి పైన కుప్పలు వేసుకోవాలని చెప్పి రైతులు కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది. ఓ పక్క ఏదైతే ఉందో మీరు కోసిన చేలన్నీ కూడా ఏదో విధంగా టార్పాలిన్స్ అవి వాడుకుని జాగ్రత్త చేసుకోవాలి. ఈ ఏదైతే ఉందో 2-3 రోజులు కూడా కోతలు అవి కూడా కోసుకుంటూ నష్టపోతారు రైతులు అని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనా తీవ్ర అల్పపీడన ప్రభావంతో అధిక వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలు సహాయ చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైందని చెప్పొచ్చు. ఇప్పటికే కలెక్టరేట్ తో పాటు కలెక్టరేట్ లో ఇప్పటికే కాకినాడ జిల్లా సంబంధించిన ఆర్టీఓలు అదేవిధంగా హెల్ప్ లైన్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కలెక్టర్ షణ్మోహన్ అయితే మాత్రం పూర్తి స్థాయిగా ఆదేశాలు అయితే జారీ చేశారు. తీర ప్రాంతం వెంబడి ప్రతి ఒక్క అధికారి కూడా అలర్ట్ గా ఉండాలి. ఎక్కడ కూడా అసహనం, ఎక్కడ కూడా నిర్లక్ష్యం వ్యవహరించకూడదు, ఎవరికి ఎటువంటి నష్టం వాటిల్లకూడదని చెప్పి ఇప్పటికే పక్క జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అదే పక్క ఆర్డీఓ మల్లిబాబు కూడా ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లాకు సంబంధించిన యంత్రాంగాన్ని అయితే అప్రమత్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం మొత్తం కూడా ఎవరు కూడా సముద్రం వేటకు వెళ్ళవద్దని చెప్పేసి మొత్తం మత్స్యకారులకు పక్క అయితే మాత్రం రైతులకు తమ యొక్క చేలను తన చేలను జాగ్రత్త చేసుకోమని చెప్పి రైతులకు, మరో పక్క అయితే మాత్రం వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు ఎవరు కూడా బయట ప్లేస్ లో తిరగకూడదని చెప్పి అధికారులు అయితే మాత్రం ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎక్కడికాడ కూడా అధికారులు కూడా సన్నద్ధమై వర్ష ఎఫెక్టెడ్ ఉన్న తీర ప్రాంతాల వెంబడి కూడా పూర్తి స్థాయిగా కూడా గస్తీ పెట్టి ఎవరిని కూడా తీర ప్రాంతాల్లో సంచరించవద్దని చెప్పేసి అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వరరావు.